ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఒక ప్రెస్ రిలీజ్ వస్తే బిలీవ్ చేయాలి. ఇప్పుడు వచ్చిన 6-7 ఆర్గనైజేషన్స్ నుంచి క్లారిఫికేషన్స్ వచ్చాయి, ట్విట్టర్ క్లారిఫికేషన్స్ వచ్చాయి, ఒకటి ప్రెస్ నోట్ లాగా ఇచ్చినట్టున్నారు. వీటిని దేన్ని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు కూడా ఇంకా కొంత అంబిగ్యూటీ ఉంది అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ వస్తే దాన్ని మనం బిలీవ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి వచ్చే స్టేట్మెంట్ ఒక పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది? యుఎస్సిఎస్ ఇమిగ్రేషన్ సర్వీస్ కానీ దేర్ ఇస్ నో స్టేట్మెంట్ యెట్. వాళ్ళు ఇచ్చింది ఓకే, వాళ్ళు కూడా క్లారిటీ ఏమి ఇవ్వలేదు కానీ ఇచ్చిండ్రు వాళ్ళ స్టేట్మెంట్. ఇప్పుడైతే H1B వీసా ఉన్న వాళ్ళకు, తర్వాత ఎక్స్టెన్షన్ స్టేటస్ ఉన్న వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చు, $1,00,000 కాదని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు కొత్తగా అక్టోబర్ 1 నుంచి H1B కోసం అప్లై చేస్తున్న వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడే $1,00,000 పే చేయాలా? లాటరీలో వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత పే చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు ఈ అక్టోబర్ 1, 2025 వాళ్ళకి ఇది వర్తించడం క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అన్ని డెడ్ లైన్ అయిపోయింది. మాకు అప్లికేషన్ ఫైల్ చేసే డెడ్ లైన్ అయిపోయింది. కొత్తగా మేము ఫైల్ కూడా చేయరాదు. ఓకే, ఫైల్ చేస్తే డినే చేస్తాం, ఎందుకంటే ఆ డెడ్ లైన్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ కోటా అన్నది మాకు ఎప్పుడు మొదలైంది? మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో తంతంగా మొదలైంది అన్నట్టు. ఆ తంతంగాన్ని కూడా వాళ్ళు చేంజ్ చేస్తానికి ట్రై చేస్తారు. ఆ తంతంగా మొదలైంది. అప్పుడు మొదలైనప్పుడు ఈ కొత్త రూల్స్ ప్రకారం మేము అనుకునేది, వాళ్ళు చెప్పినది ఏంటంటే, మేము ఎస్టిమేట్ చేసేది ఏంటంటే, వాళ్ళు మనం లాటరీకి అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత మన ఓన్ పేరు తగిలింది అనుకోండి, సుబ్బారావు గారి పేరు తగిలింది. సుబ్బారావు గారి పేరు తగిలిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే, కంపెనీ ఏం చేయాలి, $1,00,000 తీసుకొని నేను ఏ కంపెనీ ఇగో సుబ్బారావుకి H1B లాటరీ తగిలింది కాబట్టి ఈ సుబ్బారావుకు నేను $1,00,000 పే చేస్తాను అని చెప్పి $1,00,000 చేసుకొని అక్కడి నుంచి రిసీట్ పట్టుకపోయి H1B ఫైల్ చేయమని చెప్తాను. వాళ్ళు ఆ రిసీట్ తీసుకోవాలి. ఆ రిసీట్ లేదు వాళ్ళు H1B తీసుకోరని చెప్తాను. ఇంకోటి కొన్ని చెప్పాలండి మైనర్ గారు, మన $1,00,000 కడతాం ఫస్ట్. కట్టిన తర్వాత H1B రిజెక్ట్ అయితే, H1B వేరే టెక్నికల్ వేరే అదర్ రీజన్స్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మరి $1,00,000 ఎందుకు ఇస్తాడా వాడు? అది కూడా క్లారిటీ లేదు. అది లేదు. ఇంకోటి ఇప్పుడు ఈ కొన్ని ఎట్లున్నాయి, అది $1,00,000. ఇంకోటి ఈ $1,00,000 ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు, ఎంప్లాయీ పేరు మీద సుబ్బారావు గారి పేరు మీద కట్టినప్పుడు సుబ్బారావు గారి దగ్గర నుంచి $1,00,000 తీసుకోరాదు కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లో ఈ $1,00,000 తీసుకోరాదు. అది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ క్లియర్ ఉన్నాయి. ఇంకోటి ఈ సుబ్బారావును $1,00,000 సర్వీస్ మంచి వర్త్ అనుకుందాం, $1,00,000 పెట్టి తీసుకుంది వస్తాడు అనుకుందాం యుఎస్ కు. వచ్చిన తర్వాత సుబ్బారావు మొత్తానికి అయితే టాలెంటెడ్ గా, ఎందుకంటే టాలెంటెడ్ గా కాకపోతే $1,00,000 కంపెనీ కట్టదు కదా, ముందుకు రాదు కదా. వచ్చిన తర్వాత వీడు నా కంపెనీ పని చేస్తున్న రూల్ ఏముందండి? కరెక్టే కదా, నా కంపెనీ చేస్తున్నాడు. అచ్చా, ఇవన్నీ అయిన తర్వాత ఇంకొన్ని ఉన్నాయండి వైఎన్ఆర్ గారు. కొన్ని ఇది ఎవరికైనా బెనిఫిట్ అయిద్దా దీనివల్ల అంటే, ఉన్నారు కొందరికి బెనిఫిట్ అయితే, మన ఇండియన్స్ కి బెనిఫిట్ అయితే. మళ్ళీ ఎట్లా? ఇప్పుడు వీళ్ళు చెప్పే రూల్ ప్రకారం ఏంటంటే, కొత్తగా ఇండియా నుంచి వచ్చే H1s అందరు బంద్ చేస్తారు. అయితే మన దగ్గర యుఎస్ లో ఎంతమంది ఉన్నారంటే F1 మీద వాళ్ళకి 3 ఏళ్ళే ఛాన్స్ వస్తుంది H1B లాటరీ. తెలుసు కదా, లాటరీ మార్చి నుంచి ఏప్రిల్ దగ్గర లాటరీ పోతుంది, లాటరీలో మన పేరు తగిలితే H1 రావాలి, అప్రూవ్ కావాలి అని తెలుసు కదా. అయితే చాలా ఏళ్ళ నుంచి కొందరు ఏంటంటే వాళ్ళ నెంబర్ రావట్లేదు, వాళ్ళ పేరు రావట్లేదండి, సుబ్బారావు గారి పేరు రావట్లేదండి. వాళ్ళందరూ స్టూడెంట్ వీసా మీద ములుగుతా కూస్తున్నారు. వాళ్ళందరికి అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, కొత్తగా బయట నుంచి అప్లికేషన్స్ రావు కాబట్టి, బయట నుంచి అప్లికేషన్స్ తగ్గిపోతాయి కాబట్టి F1 మీద ఉన్న వాళ్ళకు మాత్రం భలే అన్నట్టు. పైగా వాళ్ళు పే చేసే అవసరం కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు బంగ్రా డాన్స్ చేస్తారు అక్కడ. ఓకే. తర్వాత ఇప్పుడు చాలా మంది మనోళ్ళు కొంతమంది L1 వీసా మీద పోతారండి. ఇప్పుడు L1 వీసా మీద పోయిన వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మూవ్ కారాదు. చాలా రిస్క్. 99% ఆఫ్ ద పీపుల్ మూవ్ కారాదు అన్నట్టు. చాలా అదే కంపెనీకి పని చేయాల్సి వస్తుంది. H1 మీద పోయినోడు మాత్రం వేరే కంపెనీకి మూవ్ కావచ్చు. ఓకే. అయితే ఇప్పుడు L1 మీద పోయిన వాళ్ళు H1 కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా అంతకుముందు లాటరీ ధర పోవాలి.
ఆ లాటరీ ద్వారా ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా ఏంది ఇండియా నుంచి వచ్చేవానికి ఏమో $1,00,000 కట్టాలి, అక్కడ L1 నుంచి H1B ట్రాన్స్ఫర్ చేసేవానికి ఇది $1,00,000 వర్తించదు. ఓకే ఓకే. తర్వాత ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పోయింది H4 మీద, ఆ H4 నుంచి H4 ట్రాన్స్ఫర్ చేసుకుంటానికి కూడా ఆమె కూడా అడ్వాంటేజ్. ఓకే, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి రావట్లేదు కాబట్టి అలాగే. సో కొందరికి అడ్వాంటేజ్ అయింది. అయితే ఓవరాల్ గా మన H1B అన్నది 70% ఇండియన్స్ తీసుకుంటారు. వీళ్ళు ఈ రూల్ పెట్టి అన్ని రూల్ పెట్టి చేసినా కూడా మళ్ళా మనకు 70% వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, యుఎస్ లో ఉండి H1B కోసం వెయిట్ చేస్తున్న ఇండియన్స్ కి ఇది వరం, గోల్డెన్ ఆపర్చునిటీ. గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, ఇండియా బయట ఉండి టూర్ కంపెనీస్ అక్కడికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి హర్డిల్ గా ఉంది. హర్డిలా ఇక వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారండి? $1,00,000 కట్టి వాళ్ళు ఎట్లా తీసుకుపోతాడు? ఇది డెఫినెట్లీ ఇబ్బంది అండి. వాళ్ళకు ఉండే మొత్తం ప్యాకేజీ ఏడాదికి ఆ స్థాయిలో ఉండదు. 100,000 ఉంటుంది. 100,000 కట్టాలి మనకి. 100,000 కట్టిన తర్వాత వాడు మనకు ఉంటాడో తెలియదు. సరే వాడు 3 ఏళ్ళు మనకు ఖచ్చితంగా పనిచేస్తాడంటే సరే కడదాం అనుకున్నా కూడా వాడు వెళ్ళిపోతే ఆల్రెడీ 100 మందిలో 2-3 తీసుకుపోతారా అనుకుంటాను అనుకోండి. ఆ 2-3 కూడా అక్కడ పోయిన తర్వాత వాడు అంత టాలెంటెడ్ వాడు మన దగ్గర ఉండడానికి కూడా రూల్ లేదు కదా. ఓకే ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉండే ఆందోళన కాస్త ఏమైనా తగ్గినట్టేనా సార్ నిన్న వచ్చిన ఈ స్టేట్మెంట్ తర్వాత? కొద్దిగా అంటే నేను కంపెనీ ఓనర్స్ తోటి మనం కూడా మాట్లాడినాం కదా, నరేంద్ర మాట్లాడినప్పుడు. సో కొద్దిగా వాళ్ళు కూల్ ఆఫ్ అయిపోయారు. సరే మేము ఇప్పటికైతే సర్వైవ్ కాగలుగుతాం, ఈ రోజైతే బతుకుతాం, రేపటి సంగతి రేపు చూసుకుందాం, ఈ రోజైతే బతుకుతాం. ఎందుకంటే మాకున్న కంపెనీలో పనిచేసే వాళ్ళకు ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఇబ్బంది లేదు, మేము వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవాలంటే ఇబ్బంది లేదు, మేము స్టూడెంట్ వీసాలు రిక్రూట్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు, H4 గాని L1 రిక్రూట్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు, కొత్తగా ఇండియా నుంచి తీసుకొచ్చడమే ఇబ్బంది. కాబట్టి మాకైతే మేము బతకగలుగుతాము. బతకట్టుకుంటామా అది వేరే విషయం, బతకమైతే కలుగుతాం. నేను మాట్లాడిన ఓనర్స్ తోటి ఒక 4-5 ఓనర్స్ మాట్లాడితే వాళ్ళు రాహుల్ దీంతో అయితే మేము బట్ట కట్టుకోకుండా కానీ బతకగలుగుతాం, సస్టైన్ అవుతాం. ఓకే ఓకే, ఇంకా అంటే ఈ ప్రశ్న అడగొచ్చలేదో నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అమెరికా లాంటి ఒక ప్రభుత్వం తీసుకున్న డెసిషన్, ఒకసారి డెసిషన్ తీసుకుంది అంటే ఇంకా డెసిషన్ వచ్చేసింది. మొత్తం వరల్డ్ని ఇంపాక్ట్ చేసే డెసిషన్స్ అమెరికా తీసుకునే ఏ డెసిషన్ అయినా ఉంటాయి, పర్టికులర్గా ఇమిగ్రేషన్కి సంబంధించి. ఆ తీసుకునే డెసిషన్స్లో స్టెబిలిటీ ఉండట్లేదు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. నిన్న వచ్చిన క్లారిఫికేషన్ అనేది మనం క్లియర్గా క్లారిఫికేషన్ వచ్చినట్టే చూడాలా, మళ్ళీ తూచ్ ఇలా కాదు ఇలా అనే ప్రమాదం ఏమైనా ఉందా ప్రభుత్వం వైపు నుంచి? అంటే కొంత మటుకు క్లారిటీ రాలేదు మాకు, 90% క్లారిటీ వచ్చింది. కాబట్టి ఏదైతే 90% గురించి క్లారిటీ వచ్చిందో అది మారదని మేము అనుకుంటున్నాం. కానీ ట్రంప్ ప్రభుత్వంలో ఇవాళ ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో అది ఈ యొక్క ఇమిగ్రేషన్లే కాదు, మీరు టారిఫ్ లో చూస్తారు, ఇంటర్నేషనల్ రిలేషన్ చూస్తారు, రష్యా యుక్రెయిన్ వార్ లో చూస్తారు, ఇటంటడా అటంటడా, పుటిన్ మంచోడు అంటాడు, పుటిన్ దొంగ అంటాడు, జెలెన్స్కీ మంచోడు, అది ఏమంటాడు అన్నది మాకు అర్థం కాకుంటుంది. కోతి కనుక కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది చూడాలంటే ఇక అట్నే అట్నే అయితే అన్నమాట. ఇప్పుడు ఈ 6 నెలల్లో నేను చూసిన ఇమిగ్రేషన్ చేంజెస్ నేను 30 ఏళ్లలో చూడలేదండి. 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తాను కానీ నాకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 6 నెలలు నేను చెప్తాను, 29.5 ఏళ్ళు వెళ్ళిపోయింది నాకు, పని చేస్తలేదు నాకు. సో ట్రంప్ని నమ్మలేవు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నమ్మలేదు. అందులో ఏంటంటే మెగా ప్యాక్ అని ఉందండి. ఆ మెగా అన్నోళ్ళు కొద్ది రైట్ వింగ్ పర్సన్స్ వాళ్ళ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ లో ఏమైందంటే అంతకుముందు కొద్దిగా న్యూట్రల్ ఉన్నోళ్ళు మెగా ఉన్నోళ్ళు ఇద్దరు ఉండే అన్నట్టు. ఈ మెల్లగా ఈ న్యూట్రల్ ఉండోళ్ళందరూ వాళ్ళు తరిమేసి ఎక్స్ట్రీమిస్ట్ మాత్రమే ఆడ ఉన్నారు అన్నట్టు. వాళ్ళు ఉండి వేరే వాళ్ళందరూ రానికుండా చేస్తారు, వాళ్ళ ఒక ఐడియాలజీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దాంతో ఎన్ని విపరీత కాలే ఏమంటారు దాన్ని, విపరీత బుద్ధి అంటారు అట్లయితే. మీకు ఇంకా జనరల్ గా వస్తున్న క్వైరీస్ ఏంటి సార్? ఇంకా జనాల్లో ఉన్న ఆందోళన, మీకు కాంటాక్ట్ అవుతున్న వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఇంకేమున్నాయి? బాగా బాధర్ అవుతానండి, ఎట్లా ట్రావెల్ చేయదు. ఒకటి ఫస్ట్ ఏంటంటే ట్రావెల్ చేయద్దండి. ఈ పరిస్థితుల్లో మీకు ఈవెన్ $1,00,000 వర్తించకున్నా $1,00,000 వర్తించకున్నా కూడా మీరు ఇప్పుడు ట్రావెల్ చేయద్దండి.
అది మెయిన్. అందరూ అన్ని కంపెనీ వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ అమెజాన్, మైక్రోసాఫ్ట్ వాళ్ళందరూ నోటిఫికేషన్స్ ఇష్యూ చేసినారు, నాయన మీరు ట్రావెల్ చేయకంటారు నాయన, 21st తర్వాత మాత్రం ట్రావెల్ చేయకండి, క్లియర్ గా క్లారిటీ వచ్చిన తర్వాత ట్రావెల్ చేయండి. ఇప్పుడు మేము ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నాం. కానీ మేము ఏమంటామంటే యుఎస్ నుంచి బయటికి పోయే వాళ్ళని మాత్రం ఇప్పటికి కూడా మీరు ఎవ్వరు కూడా బయటకు పోతుందని చెప్తాను. ఎందుకంటే బయటకు పోతే మీరు రిస్క్లు ఉంటారు, మంచిగా ఉండదు అని చెప్తాను నేను.